రాజధాని పేరుతో బాబు ఆడిన బ్రహ్మాండమైన నాటకంలో అడుగడుగునా మాయోపాయాలు, బెదిరింపులు. మొత్తంగా రాజధాని కుట్రలో బడుగులే సమిధలు. చివరకు రాజధానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద రైతులకు స్థానం లేకుండా చేసిన మహాఘనుడు చంద్రబాబు. రాజధానిలో భూదండుపాలెం బ్యాచ్ మరో కథ ఇది. చంద్రబాబు అల్లిన రాజధాని ఫైల్స్ డ్రామాలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, కుట్రల మీద కుట్రలు, 10 ఏళ్లు అధికారానికి మొహం వాచి ఒక్క దెబ్బకు 1000 కోట్లు ఎలా కొల్లగొట్టాలో పచ్చదండు పన్నాగం ఆ డ్రామాకి హైలైట్. రాజధానిగా రోజుకో పేరు తెరపైకి తెచ్చి రియల్టర్లు, సామాన్యులకు నిజంగానే సినిమా చూపించారు. అసలు రాజధాని ఎక్కడో తన పరివారం చెవిలో బాబు ముందే ఊదేయడంతో అమరావతి ప్రాంతంలో పచ్చదండు వాలి గద్దల్లా భూములు తన్నుకెళ్లింది. ఇతర ప్రాంతాల్లో భూములు కొన్న రియల్టర్లు, సామాన్యులు గొల్లుమంటే బాబు అనుచరగణం పండగ చేసుకుంది. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన చంద్రబాబు రావడమే రాజధాని పాటందుకున్నారు. సింగపూర్ను తలదన్నేలా రాజధానిని కట్టేస్తాను, బడుగుల బతుకుల్ని బాగు చేస్తానంటే నిజమనుకున్నారు. తెరవెనుక ఆ బడుగుల భూములపై కన్నేసిన చంద్రబాబు పన్నాగాన్ని వారు పసిగట్టలేకపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలు తేరుకునేలోపు వారి అసైన్డ్ భూముల్ని బినామీల రూపంలో గద్దల్లా తన్నుకుపోయారు. కుట్రలను పక్కాగా అమలు చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు భూదాహానికి బలయింది నిరుపేద రైతులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంటే చులకన భావన అడుగడుగునా జీర్ణించుకున్న చంద్రబాబు కన్ను వాళ్ల భూములపై పడింది. కేటగిరీ 1 నుంచి 4 కింద వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద రైతుల అసైన్డ్ భూములను అడ్డగోలుగా కాజేయడానికి చట్టాన్ని తన చుట్టంగా మలుచుకుని కోర్టులను కూడా బురిడీ కొట్టించారు. రాజధానిలో 617.70 ఎకరాల అసైన్డ్ భూ దోపిడీలో 3737.30 కోట్లను స్వాహా చేసి దేశ చరిత్రలోనే అతిపెద్ద భూకుంభకోణానికి పాల్పడ్డారు. అసైన్డ్ భూముల పరిరక్షణ కోసం చేసిన అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి భూముల్ని చెరబట్టారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల భూముల దోపిడీకి రోడ్ మ్యాప్ ముందుగానే సిద్ధం చేసుకున్నారు. భూ సమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015 జనవరి 1న జీవో నంబర్ 1 జారీ చేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూ సమీకరణ ప్యాకేజీ ఇస్తామని, అసైన్డ్ భూములకు ప్యాకేజీ లేదని ముందుగా సిద్ధం చేసుకున్న ప్లాన్ను బయటపెట్టారు. అప్పుడే చంద్రబాబు, నారాయణ బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లు రంగంలోకి దూకారు. తమకు అసైన్డ్ భూములు విక్రయిస్తే ఎంతో కొంత డబ్బులొస్తాయని, లేదంటే భూములు కోల్పోతారని భయపెట్టారు. దీంతో ఆందోళనకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద రైతులు ఎకరా కేవలం 2 లక్షల నుంచి 5 లక్షలకే అసైన్డ్ భూములను బాబు బినామీలకు సేల్ డీడ్ ద్వారా విక్రయించారు. అనంతరం వాటిని 6 కేటగిరీలుగా విభజిస్తూ భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 17న జీవో నంబర్ 41 జారీ చేశారు. వాటికి భారీ ప్యాకేజీ దక్కేలా చూసుకున్నారు. రాజధానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద రైతులకు స్థానం లేకుండా చేశారు.